అంటే మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదన్నా, ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేకులు కట్ చేయొద్దు, గుళ్ళకి వెళ్ళొద్దు, ఏమీ చెయ్యొద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేయాలి. మాకు ఒకలాగా లా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒకలాగా, టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళకు ఒకలాగా. ఎందుకంటే నాదే సిచ్యువేషన్ ఉదాహరణ తీసుకుందాము. నేను గుడికి వెళ్తే నా మీద మా నాయకుల మీద కేసు కట్టారు. మేము ఇచ్చిన కంప్లైంట్కి ఇంకా గతి లేదేమి. అలాగే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఏదో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడే ఏదో లీకులు ఇస్తా ఏదో చూస్తా ఉన్నాం మనం. అదంతా కూడా చాలా ఆర్కెస్ట్రేట్ గా కావాల్సుకునే వాళ్ళు చేస్తున్నట్టుగా ఉంది. ఏమని ఆయన ఏమంటున్నారు, ఇట్లాంటివి ఉంటే మేము మా పార్టీ వాళ్ళని క్షమించమంటారు. మరి మీ పార్టీ వాళ్ళ మీద చిన్న చిన్న కేసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి కేసులు చేస్తున్నారు. మరి రాంబాబు గారిని జైలు చేశారు కదా, ఇప్పుడు రిమాండ్ ఇచ్చారు కదా. మరి జోగి రమేష్ గారి ఇంటి మీద చేసిన వాళ్ళు ఎంతమంది మీద ఏమి కఠిన శిక్షలు మీరు విధించారండి? ఏదో చిన్న చిన్న పిచ్చి కేసులు కట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఎక్కడొస్తుంది భయము?